British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 91555563. మనతో పాటు ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సార్, చెన్నమనేని రమేష్ గారి ఇష్యూలో మీరు విజయం సాధించినట్టు అనుకుంటున్నారా, లేకపోతే మీ పోరాటం ఫలించింది అనుకుంటున్నారా? విజయం సాధించిన 100% విజయం సాధించిన. ఇప్పటికి 5 సార్లు 2013 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతను రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరత్వం రద్దు చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే ఇచ్చినప్పుడు హోంశాఖ తేల్చాలంటే హోంశాఖలో ఇతను 3 మెన్ కమిటీ కోరుకున్నాడు. ఆ 3 మెన్ కమిటీ కూడా ఇతను భారతదేశ పౌరత్వం తప్పుడు పద్ధతిలో పొందిండినపై చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. తర్వాత 3 మార్లు కేంద్ర హోంశాఖ రమేష్ చెన్నమనేని భారతదేశం రద్దు చేసింది. ఆ రద్దు చేసే క్రమంలో ఈ పాస్పోర్ట్ వివరాలు చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాకుండా అనేది నేను అభిప్రాయపడ్డా కేంద్ర హోంశాఖ ఇచ్చేటువంటి సందర్భంలో. ఈరోజు అతను ఇక్కడికి వచ్చి భారతీయుని అంటాడు, అక్కడికి జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తాం. అవన్నీ కూడా మీరు చూపించినారు, మీ అందరికీ చూపించినట్టుగా జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్న అంశాలను, అతను ఓసీఐ కార్డు హోల్డర్ ఉన్నటువంటి అన్నిటి కూడా హైకోర్టులో చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా విని వాళ్ళందరూ చూసి ఈరోజు అతని భారతదేశ పౌరత్వం రద్దు చేస్తూ అతను ఏదైతే పిటిషన్ చేసిందో దాన్ని డిస్మిస్ చేశారు. సార్, ఇది కాకుండా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు December 9th కాబట్టి అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది. తెలంగాణ తల్లి విగ్రహం కాదు, అది కాంగ్రెస్ తల్లి విగ్రహం అనేది ఒక ఆరోపణ. ఇప్పుడు తెలంగాణ మట్టి వాసన, తెలంగాణ అనగానే కనిపించేటువంటి మహిళా తల్లిని తెలంగాణ తల్లిని నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేసి పెట్టినటువంటిది. ఈరోజు పచ్చదనం, పచ్చగా ఉండాలి తెలంగాణ పచ్చదనం, పోరాటానికి ఎరుపు, ఈ విధంగా తెలంగాణ తల్లి అంటే తెలంగాణలో మహిళా తల్లి కనిపించేలా ఉట్టిపడేలా తీర్చిదిద్దినటువంటిది మహిళా తల్లి. ఈరోజు వాళ్ళు కేవలం రాజకీయాలు చేస్తారు, వాళ్ళేమో ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా ఉండాలని కోరుకుంటారు. మేమేమో తెలంగాణ భాష, యాస, తెలంగాణ మట్టి, తెలంగాణ పోరాటం ఏదైతే ఉందో ఆ భావాలను కలగలిపి ఈరోజు మా అసెంబ్లీలో చక్కగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి గురించి చెప్పడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రజలలోకి వెళ్ళిపోయింది, ప్రజలలో లేదు. ఇప్పుడు తెలంగాణ అనే పదంతో 4-10 సంవత్సరాలు రాష్ట్రాన్ని లూటి చేసి విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రోడ్లపై నాటకాలు ఆడుతుంది తప్ప, రోడ్ల మీద ధర్నాలు డ్రామాలు తప్ప మరొకటి కాదు. ప్రజలు విశ్వసించారు. ఆల్రెడీ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ను ప్రభుత్వాన్ని కూలదీసిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పరిమితం చేసిండ్రు. రాబో రోజులు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదని చెప్పి ఇట్లాంటి విగ్రహాలు మారిస్తేంది, మారవకపోతేంది, ఎందుకని పట్టు విడిపి అంటే కేసీఆర్ ఏవైతే పెట్టిరో అవన్నీ తుడిచే ప్రయత్నమా? లేదు, ఇప్పుడు కేసీఆర్ గారి భావాలు కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో తెలంగాణ తల్లి తెలంగాణలో ఏ విధమైనటువంటి విధానంతో ఉంటారో ఆ విధానం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఈరోజు సర్పంచులు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీరు వాళ్ళ బిల్స్ ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి, సో మేము పేమెంట్ చేస్తామన్నప్పుడు కూడా ధర్నా చేస్తున్నారు, ఎందుకని? ఇప్పుడు హరీష్ రావు గారిని అడగాలి, కేటీఆర్ని అడగాలి, కేసీఆర్ని అడగాలి. ఈ సర్పంచుల బిల్లులను వాళ్ళ తల మీద తుపాకి పెట్టి పనులు చేయించారు కలెక్టర్తోని. హరితహారమనో లేకపోతే శ్మశాన వాటికలను సీస్ బలవంతంగా చేయించుకొని వాళ్ళకి బిల్లులు ఎగ్గొట్టిపోయింది ఈ ప్రభుత్వం కాదా? అయినా ఇంత కష్టంలో ఉన్న 7 లక్షల కోట్ల అప్పులు ఈ ప్రభుత్వం ఉన్న అందరికీ ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు కూడా బిల్లు ఇస్తామన్నారు. ఇది కేవలం బీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకంగా మేము భావిస్తున్నాం. అందరినీ ప్రతిపక్షాలు అందరినీ పిలిచిండ్రు సార్, ఇవాళ విగ్రహ ఆవిష్కరణ కోసం రాబోతున్నారు. అది వాళ్ళని అడగాలి, మేము మా తరఫున అయితే ఆహ్వానించినాం, అది వాళ్ళని అడగాలి. మనం చూస్తోంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని December 9వ తారీఖున అంటే సోనియా గాంధీ కాంగ్రెస్ కి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అంటే కాంగ్రెస్ అంటేనే సోనియా గాంధీ అనేటువంటిది కాబట్టి December 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ నిశ్చయించుకుంది. అందులో భాగంగానే సెక్రటేరియట్లో పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. సో ఈ ఏర్పాట్లన్నీ కూడా 10 నుంచి 15 రోజుల క్రితం నుంచే ప్రారంభమైపోయాయి. గతంలో మనం చూసాం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది, అంటే ట్యాంక్ బండ్ పరిసరాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా సచివాలయంలో మేము ఏర్పాటు చేయబోతున్నాం. గత సర్కార్ తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిగా
అసలు తెలంగాణను గుర్తు చేసే విధంగా ఏ మాత్రం లేదు. అది రాచరిక పోకళ్ళలాగా ఆ విగ్రహం ఉంది అని డైరెక్ట్గానే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా కామెంట్స్ చేసిన పరిస్థితి. సో గతంలో కూడా ఒక చోట అంటే గాంధీ భవన్లో కొన్ని రోజుల పాటు ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండబోతోంది మేము అధికారంలోకి వస్తే అనేటువంటిది కూడా కొన్ని రోజుల పాటు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూస్తోంది అసలైన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోంది ఆ నమూనానే మనం చూస్తూ ఉన్నాం. సో చూడగానే నిజంగానే చాలా బాగా అనిపించింది. ఆకుపచ్చ చీర అండ్ పెద్ద బొట్టు, మెడలో కంటె అంటారు, అంటే చాలా ఫేమస్, తెలంగాణకి ఒక ఐకాన్ లాగా ఆ మెడకు పెట్టే కంటె ఇది అందరికీ ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ ఉంటుంది తెలంగాణలో. సో అట్లాంటి అన్నీ కూడా అంటే తెలంగాణ అంటే తెలంగాణ స్త్రీ అంటే ఉట్టిపడేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కాళ్లకు మెట్టలు మనం చూడొచ్చు అండ్ చేతులకు ఆకుపచ్చ గాజులను మనం స్పష్టంగా చూడొచ్చు. మెడలో వరుసగా 3 అంటే పైన కంటే ఆ తర్వాత 2 వరుసలతోని గోల్డ్కి సంబంధించిన నెక్లెస్లని మనం స్పష్టంగా చూడొచ్చు. అండ్ నుదుటి మీద బొట్టు చాలా పెద్దగా ఉంది అండ్ చాలా అందంగా శిల్పులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చెక్కినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం అనుకుంటాం కదా కొన్ని విగ్రహాలు చూడగానే భలే చూడముచ్చటగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి, చాలా లైవ్లీగా ఉన్నాయి, ప్లెజెంట్గా ఉన్నాయి అని అనిపిస్తుంది కదా. అట్లాంటిది తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తోంది. అంటే నిజంగానే అంటే అభిప్రాయం కూడా చాలామంది అభిప్రాయాన్ని కూడా అదే. అండ్ ఇంకోటి చేతిలో ఒకటేమో ఒక చేతితోని దీవెనార్థులు ఇస్తున్నట్టుగా, ఇంకో చేతేమో మొక్కజొన్న కావచ్చు, ఆ తర్వాత వడ్లు, దెన్ ఇంకోటి ఈ పంటకు సంబంధించినవి అన్నీ కూడా చేతిలో పట్టుకొని, అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది అని చెప్పకనే ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒకవైపేమో పంట పొలాలు అండ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని తెలంగాణ తల్లి చేతిలోనే పెట్టి సింబాలిక్గా చూయించే ప్రయత్నం ఒకటి, ఆ తర్వాత ఇంకో చేతితోని దీవెనార్థులు ఇస్తున్నట్టుగా ఇంకోటి, ఆకుపచ్చ చీర, ఆ తర్వాత కాంట్రాస్ట్గా ఎర్రటి బ్లౌజ్ ధరించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండబోతోంది అంటూ ఒక నమూనా అయితే రిలీజ్ అయిన పరిస్థితి. సో ఈ పూర్తిగా ఈ విగ్రహాన్ని మనం డిసెంబర్ 9వ తారీఖున చూడబోతున్నాం. బట్ నమూనా చూసిన వాళ్ళందరూ కూడా చాలా 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 బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ అధినేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కుమార్తె కవితను పోలి ఉంది అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అండ్ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం